ఈ మధ్య వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ వ్యవహారంలో తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడంతో సినీ రంగంలో చర్చాన్యాంశమైంది. ఆంధ్రాలో ఒక భారీ కుంభకోణానికి సంబంధం ఉన్న కీలక నిందితుడితో మిల్కీ బ్యూటీ తమన్నా దిగిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తమన్నా ఫోటోస్ ని కొన్ని ఆసక్తికరమైన అంశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, అలాగే తమన్నా వ్యవహారానికి సంబంధించి వివాదంలోకి వెళితే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ లో అనుమానితులు నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, పైల దిలీప్, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరూ రిమాండ్ తో జైల్లో ఉన్నారు. అయితే నిందితుల్లో కీలక వ్యక్తి A34 గా నిందితుడైన CH వెంకటేష్ నాయుడుతో తమన్నా భాటియా ప్రత్యేక విమానంలో ప్రయాణించడం, జెట్ ఫ్లైట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోస్ అయితే వెలుగు చూడడంతో షాకింగ్ గా మారాయి. దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం నిందితుడికి ఎందుకు కలిశారు, ఆయనతో ఎక్కడికి ప్రయాణం చేశారు, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్నలు. అయితే జెట్ ఫ్లైట్ ప్రయాణానికి సంబంధించి ఫోటోస్ పక్కన పెడితే, ఎయిర్పోర్ట్ లో హై సెక్యూరిటీ జోన్ లో VVIP ప్రోటోకాల్ ఉన్న నేతలకిచ్చే ఎర్రబుగ్గ కారు పక్కనే తమన్నా ఉండడం, ఈమె పక్కనే వెంకటేష్ నాయుడు కూడా ఉండడం అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఎర్రబుగ్గ కారులో ఆమె ప్రయాణించిందా, ఆ కారు ఎవరి కాన్వాయ్ లోనిది అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే వెంకటేష్ నాయుడుతో తమన్నాకి సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు, ఏ రాజకీయ నాయకుడిని కలిశారు, ఏపీ ప్రభుత్వంలోని కీలక నేతల్ని కలిశారా, లేదా తెలంగాణ సర్కార్లోని కీలక నేతల్ని కలిశారా, VIP ప్రోటోకాల్ కారుని తమన్నా కోసం ఎందుకు ఉపయోగించారు, ఎయిర్పోర్ట్ లోని సెక్యూరిటీ జోన్ లో ఎర్రబొక్క కారు పార్క్ చేయించింది ఎవరు అనే ప్రశ్నలకు నెటిజన్లు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం ముదిరితే తమన్నాను సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు అని రాజకీయ వర్గాలైతే అభిప్రాయపడుతున్నాయి. అయితే ఒకవేళ తమన్నాను సిట్ అధికారులు ప్రశ్నిస్తే ఈ కుంభకోణంలో బడా నేతల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అయితే కేసులో తమన్నాను విచారణకి పిలుస్తారా, వెంకటేష్ నాయుడు కాలేజ్లో తమన్నా హిస్టరీ ఏంటి అనే విషయం ప్రజెంట్ కీలకంగా మారబోతుందనే వాదన అయితే సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.